కడప జిల్లాలో అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయినందున సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇక కళ్యాణోత్సవం అనంతరం నగరంలో మహాశోభయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులంతా శ్రీరామునిపై భక్తితో యాత్రకు రావాలని, దీన్ని అందరూ శ్రీరామ కార్యంగా భావించాలని వారు సూచించారు. మన భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏదంటే అయోధ్య. ఆ అయోధ్యలో రామచంద్రమూర్తి బాలరామచంద్రమూర్తి ప్రతిష్ట గత సంవత్సరం 2024 సంవత్సరంలో జనవరి 21వ తారీఖు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహాసంప్రోక్షణ 21-22 తేదీల్లో విశేషంగా జరిగింది. దాన్ని పురస్కరించుని మన కడప నగరంలో, కడప జిల్లాలో, మన కడప నగరంలో ఉండేటువంటి హిందూ సనాతన భక్తులందరూ కూడా హిందూ అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం విశేషమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని, యాత్రను అందరు శోభాయమానంగా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడము, అది విజయవంతం కావడం జరిగింది. కానీ ఇది రెండో సంవత్సరము స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం గడప ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాతావరణం తీసుకురావాలని, ప్రజలందరికీ కూడా లోక క్షేమార్థం, లోక సంక్షేమ కోర్థం, విశ్వశాంతి కొరకు మన కడప నగరంలో ఆ రామచంద్రమూర్తి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరపాలని, అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా జరపాలని అందరూ కూడా భక్తులందరూ కూడా, హిందూ మనోభక్తులందరూ కూడా సంకల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖు ఉదయం 6 గంటల నుండి విశేషంగా ఇక్కడ వేదికలో విశేషమైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఒంటిమిట ఏకశిలానగరం ఏ విధంగా ఆ కళ్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమరీత్యా వడగల సంప్రదాయం రీత్యా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేటుకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పాల్గొని కాలం ఎదురు చూసిన శ్రీరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఇదే రోజున, మేము పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున అయోధ్య ఐక్యవేదిక తరపున బ్రహ్మాండంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాము. అదేవిధంగా ఈసారి కూడా కళ్యాణం జరిపి కళ్యాణం తర్వాత శోభాయాత్ర జరపాలని నిర్ణయించి కళ్యాణం కూడా అరేంజ్మెంట్ చేశాము. దాని తర్వాత అనంతరము శోభాయాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు చేయకుండా ఈ ముఖ్యమైన ఈ కళ్యాణాన్ని, శోభాయాత్రను జయప్రదం చేయాలని